ప్రణయ్ని కలుసుకోవడానికి ఏదో వేషం వేశావు. ఈ పెళ్లిని ఆపడానికి ఇంకా ఎన్ని వేషాలైనా వేస్తావు. అందుకే నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఈ రోజే స్నేహకి ప్రణయ్కి పెళ్లి జరిపించేస్తున్నాను. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. థ్యాంక్ యూ సో మచ్ శివాగ్ని. ఎక్కడో రహస్యంగా పెళ్ళేర్పాట్లు చేయకుండా ఒక స్థలాన్ని నిర్ణయించి ఒక తేదీని ఖాయపరిచి ఫలానా టైంకి జరగబోతుందని ముహూర్తం పెట్టించి ఈ శుభలేఖ తెచ్చి నా చేతిలో పెట్టి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. నిజంగా నువ్వు నాకు చాలా మేలు చేశావు. పెనిమిటి పెళ్ళికి పెళ్ళాలు లేకపోతే ఏం బాగుంటుంది శివాగ్ని? పిల్లవని పేరెంటమైనా సరే నేను వస్తాను. బంధుమిత్ర సపరివారాన్ని తీసుకురాకపోయినా, జరగని పెళ్ళికి నువ్విచ్చే బిందుని ఆరగించకపోయినా, ఆగిపోయే పెళ్ళికి నువ్వు చేసే చందన తాంబూలాది సత్కారాలు అందుకోలేకపోయినా ఈ పెళ్ళి ఆపడానికి మాత్రం ఖచ్చితంగా వస్తాను. నీకు దక్షయజ్ఞం తెలుసా? పిల్లవని పేరంటానికి వెళ్ళిన శివుడి భార్య సతీదేవి అవమానాల పాలైందని వీరభద్రుడొచ్చి వీరంగం వేసి విధ్వంసం సృష్టించాడు. ఆ కథ నీకు తెలిసే ఉంటుంది. నువ్వు జరపబోయేది పెళ్లి కాదు, దక్షయజ్ఞం. ఆ యజ్ఞం ధ్వంసం చేయడానికి వీరభద్ర అవతారం ఎత్తి మరీ నేనొస్తాను. నీ కుట్రల్ని కుతంత్రాలని ధ్వంసం చేస్తాను. దమ్ముంటే నేను రాకుండా ఆపుకో. నువ్వు పెళ్ళి ఆపుతావా? పిచ్చిదానా, నువ్వు కదలకుండా అష్ట దిగ్బంధనం చేశానే, ఎలా రాగలని కలలు కంటున్నావు? నువ్వుండగానే నీ ఎదురుగానే నీ చేతుల మీదగానే తమలపాకులో టాబ్లెట్ పెట్టి ప్రణయ్కి ఇప్పించింది ఈ ప్రేమ. అంత చేసిందాన్ని ఇది చేయలేనా? పెళ్ళెక్కడ చేయబోతున్నావో వెతుక్కునే పని లేకుండా అడ్రస్ ఇచ్చి మరీ సాయం చేశావు. ఈ సాయం నీకే గాయం చేస్తుంది. చూడు. చూస్తా, అది చూస్తా. నువ్వొస్తానని పెళ్ళి ఆపేస్తానని కొలలు కొంటూ ఉండు. ఈ లోపు ప్రణయ్ తాళి కట్టడం, స్నేహతో శోభనం జరుపుకోవడం అన్నీ జరిగిపోతాయి. ఈ పరిస్థితుల్లో కూడా నీకు పౌరుషం తగ్గలేదే. ఆల్ ది బెస్ట్. ఏంటి అలా చూస్తున్నారు? నేను అనుకున్నదే జరుగుతుంది.
ఐఎమ్ సో హ్యాపీ. కానివ్వండి, తొందరగా ఫాస్ట్గా తాళి కట్టించేసుకోవాలి. ఏంటలా ఉన్నారు బాబు? మొహంలో పెళ్లి కలే లేదు. ఏమైంది బాబు? ఏమో, నా మనసులో ఏదో అవుతుంది. పెళ్లి చేసుకుంటున్నట్లేదు, ఏదో చేయకూడని అపరాధం చేస్తున్నట్టుంది. ఇంకో గంటలో ఆ అపరాధం జరిగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏంటి, రెడీయా? ఎలా ఉన్నాను? బాగున్నానా? చాలా బాగున్నావు. ప్రేమ ప్రేమ ఇక్కడికి వచ్చిందా? ప్రేమ ప్రేమ వచ్చేసినట్టుంది. అది ప్రేమ గొంతే. అదొస్తే ఆపమని ఇద్దరు మనుషుల్ని కాపలా పెట్టాను. రాస్కల్స్ ఏం చేస్తున్నారు? ఏయ్, దేశంలో ఆ పాట తప్ప నీకు వేరే పాటే దొరకలేదా? ఆపు. చూసావా ప్రణయ్ ఎలా పరిగెత్తుకొచ్చాడో? ఈ ప్రేమ పోలీస్ స్టేషన్లో ఉన్న టెన్షన్గా అనిపిస్తోంది. ఏదో ఒక రకంగా హ్యాపీ మూడ్ డిస్టర్బ్ చేస్తోంది. నో ప్రాబ్లం. ప్రేమ సంగతి నేను చూసుకుంటాను. పెళ్లి సంగతి నువ్వు చూసుకో. ప్రేమ ఇక్కడికొచ్చే ఛాన్సే లేదు. డోంట్ వరీ. ఈ ప్రణయ్కి గతం గుర్తు లేకపోయినా ప్రేమ వైపు ఎలా డైవర్ట్ అవుతున్నాడు? ఇద్దరూ ఒకప్పుడు సోల్మేట్స్ కాబట్టా? దివ్యమైన ముహూర్తం నిర్ణయించి అచ్చేయించిన నీ భర్త పెళ్లి శుభలేఖ. ఇది పిలిచే శుభలేఖ కాదు. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు అని చెప్పే ఇన్ఫర్మేషన్. ఈ రోజే స్నేహకి ప్రణయ్కి పెళ్లి జరిపించేస్తున్నాను. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. మేడం, ప్రేమ మేడం. ఏంటి శివలత? మహాలక్ష్మి మేడం గారు కాల్ చేశారు. ఏమన్నారు? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఎందుకంటే జాగ్రత్తగా ఇంకెవరు చూసుకుంటారు శివలత? అది కాదు మేడం, ఇదిగోండి అద్దం దువ్వెన్న. తలదూకోండి మేడం, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది మేడం. అవును శివలత, తప్పకుండా మంచి జరుగుతుంది. ఇటివ్వు, పెళ్ళికి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి. ఇవ్వు. నేను చాయ్ తెస్తాను మేడం. అలాగే.
హాయ్ ప్రేమ గారు. బావున్నావా మహాలక్ష్మి? నా వల్ల నీకు అబ్బా వదిలేయండి. ప్రణయ్ గురించి ఏమైనా తెలిసిందా? ఎవరు చెప్తారు మహాలక్ష్మి? మా అమ్మ చెల్లి తమ్ముణ్ణి ఆ కళ్ళయ్య రాజా లాక్ చేశాడు. పాపం వాళ్ళు ఎలా ఉన్నారు? బంగారానికి జ్వరం వచ్చింది, ఎలా ఉందో. అక్కడేమో ప్రణయ్కి ఇవాళ స్నేహతో పెళ్లి చేస్తానని శివాగ్ని ఛాలెంజ్ చేసి వెళ్ళింది. నేనేమో ఇక్కడిలా ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం? చేస్తాను మహాలక్ష్మి. ఏదో ఒకటి చేసి ప్రణయ్ని దక్కించుకుంటాను, మా ప్రేమని రక్షించుకుంటాను. ఎలా? నేనేమైనా చేద్దామంటే సస్పెన్షన్లో ఉన్నాను. ఇప్పటికే నువ్వు చాలా సహాయం చేసావు మహాలక్ష్మి. నీ అవసరం ఉంటే తప్పకుండా అడుగుతాను. నాకెలా ఈ పెళ్ళాపాలో పాలు పోవడం లేదు, భయంగా ఉంది మేడం. మహాలక్ష్మి, మార్నింగ్ మేడం. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఒక క్రిమినల్ కి సాయం చేసినందుకు సస్పెండ్ చేశాను. అయినా నీకు సిగ్గు రాలేదు. సస్పెన్షన్లో ఉండి స్టేషన్కి వచ్చి దీంతో మంతనాలేంటి? ఇది చాలు నిన్ను డిస్మిస్ చేయడానికి. సారీ మేడం, ఇందులో మహాలక్ష్మి తప్పేమీ లేదు. యూ షట్ అప్. ఏముందే నీలో? ఇంతమంది నేను సపోర్ట్ చేస్తున్నారు, పాడతావు అంతేగా. ఒకళ్ళేమో ఉద్యోగాలు కూడా లెక్క చేయకుండా సాయం చేయటం, ఇంకొకరేమో అద్దాలు దువ్వెనలు ఇచ్చి టీలు కాఫీలు తీసుకురావడం. ఎంత తీసుకున్నారు తన దగ్గర? చచ్చా, లంచమా? మరి దేనికి కక్కుర్తుపడ్డారు? ఓ, ఎవరినైనా పరిచయం చేస్తానందా? మేడం, మరేంటి, ఎందుకు దాన్ని అంతగా ఒక వివిఐపీలా చూస్తున్నారు? మహాలక్ష్మి ప్లీజ్ వెళ్ళిపో మహాలక్ష్మి. వారే వాహ్, క్యా సీన్ హై బాబా. క్రిమినల్ ఎస్ఐని వెళ్ళిపో అని సలహా ఇవ్వడం బాగుంది, చాలా బాగుంది. రా, నా సీట్లో కూర్చు కూర్చో. ఇక నేనెందుకు? రా, వెళ్ళు, వెళ్ళి రిలీజ్ చేయి మహాలక్ష్మి, వెళ్ళు. మేడం, నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. మహాలక్ష్మి వెళ్ళు. నా గురించి నువ్వు ఇంకొక్క మాట మాట్లాడావంటే ప్రేమ గారి జీవితానికి సంబంధించిన ఐ సెడ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బాబు, పెళ్లికొడుకు ఏ గదిలో ఉన్నాడు? అవతల గదిలో ఉన్నాడండి, అటువైపు వెళ్ళండి. ఏం చేస్తున్నారు అక్కడ? ఏంటి ఇంత లేటుగా వచ్చారు? అది అమ్మా, బండి పంచర్ పడింది, ఆటోలో వచ్చాం. ఇంకా వంటలే మొదలు పెట్టలేదు, ఎప్పటికి పూర్తవుతాయి? తలా ఒక చేస్తే తొందరగా అయిపోతాయిలేండి. సరే వెళ్ళండి, తొందరగా మొదలు పెట్టండి. అలాగేనమ్మా. వీళ్ళు వంటలు చేసే చోటుకెళ్లకుండా ప్రణయ్ గదిలోకి ఎందుకు తొంగి చూస్తున్నట్టు?
ఇలా రండి. ఏంటది? ఏం లేదమ్మా. నీ జేబులో ఏదో ఉంది. అదా వంటలు ఇష్టమ్మా. అదేలే, ఇవ్వు. మీకిదెవరిచ్చారు? ఎక్కడిచ్చారు? మిమ్మల్ని పెట్టుకుంది పెళ్లి ఆపించడానికా? రాస్కెల్స్, వెళ్ళండి, వెళ్ళి పని చేసుకోండి. ఇది పోలీస్ స్టేషన్ సెల్లో ఉన్న పెళ్లి ఆపడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రణయ్ స్నేహ మెళ్ళలో 3 ముళ్ళు వేసేదాకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎలాగైనా పెళ్లి ఆపాలమ్మా. ప్రేమ మేడకు మాత్రం అన్యాయం జరగకూడదు. అవును బైరాగి, నేను అదే ఆలోచిస్తున్నాను. ఏం చెయ్యాలో, ఎటు నుంచి ఎవరి ద్వారా వెళ్ళాలో ఏమీ అర్థం కావట్లేదు. పెళ్లి ఆపాలన్నా, ప్రేమ మేడకి కష్టాలు పోవాలన్నా, మేడం ప్రణయ్ సార్ కలవాలన్నా ఒకటేనమ్మా దారి. ఏంటది? ఓ శివాగ్నిని చంపేయటం. అవునమ్మా, ఆ శివాగ్నిని చంపేస్తే అప్పుడు ఏ సమస్య ఉండదు. నేనైతే రెడీ అయిపోయానమ్మా. నువ్వు అను, ఇప్పుడే వెళ్ళి చంపేస్తాను. ఏ బైరాగి, నీకేమైనా పిచ్చా? పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు. చంపేటి వెంటి చంపేయటం. ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ప్రణయ్ పెళ్లిని ఆపగలిగే ఆలోచన. ముందు మనం అక్కడికి వెళ్ళి ప్రణయ్ని కలిసి తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రణయ్కి గనుక తను ఎవరు అనేది గుర్తొస్తే తన పెళ్లిని తానే ఆపేస్తాడు. ప్రణయ మామయ్య ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడా? మామయ్య ప్రేమని పెళ్లి చేసుకున్నాడు కదా, మళ్ళీ పెళ్ళెందుకు? వద్దు ప్రేమ మామయ్య. బంగారం, ఊరుకో అమ్మా, ఏడవకు. నువ్వు అక్కడికి వచ్చావనుకో, డెవిలాంటి నిన్ను చూస్తే తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నీ ప్రేమని ఎప్పటికీ కలుసుకోలేవు. అందుకే నువ్విక్కడ ఉన్నావనుకో, బైరాగి నేను వెళ్ళి ప్రణయ్ మావయ్యకి అంతా చెప్పి పెళ్ళి ఆపించేసి ప్రేమను తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాం. నిజంగా తీసుకొస్తావా? నిజంగా. మరి నువ్వు ఏడవకుండా గుడ్ గర్ల్గా చెప్పినట్టు వినాలి. చక్కగా మందులు వేసుకోవాలి. అప్పుడే కదా ప్రేమ ప్రణయ్ వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో ఆడుకోవడానికి నీకు ఎనర్జీ ఉంటుంది. తొందరగా వెళ్ళి పెళ్లి ఆపు. ఈ పసిదాని కోసమైనా ఆ భగవంతుడే ఈ పెళ్ళి ఆపాలి. ప్రేమా, ఎంత కష్టం వచ్చింది ప్రేమ. ఎక్కడుండాల్సిన దానివి ఎక్కడున్నావు? నిన్ను నా గుండెల్లో బందీగా ఉంచాలనుకుంటే నువ్విక్కడ ఖైదీగా మారిపోయావా? ఎంతసేపు? ఇంకో గంటో 2 గంటలో అక్కడ ప్రణయ్ స్నేహ మెళ్ళో తాళి కట్టడం ఆలస్యం. ఇక్కడ నేను నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తా. నిన్నీ చెర నుంచి విడిపించేస్తా. చూడు, పసుపు తాడుతోనే వచ్చాను. ఇంకో మాట చెప్పు. అదేంటి అంత కేర్లెస్ గానే సార్? అక్కడ ఆ పెళ్లి జరగదు, ఇక్కడ ఈ పెళ్లి జరగదు.
ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా? ఎక్కడిది ధైర్యం నీకు? పెళ్ళంటే ఒక పసుపు తాడు తెచ్చి బలవంతంగా మెళ్ళో కట్టడం కాదు. తాళికి ఒక పవిత్రత ఉంది, పెళ్ళికి ఒక విశిష్టత ఉంది. అవన్నీ సినిమాల్లోనే ఉంటాయి. బయట దున్నేవాడిదే భూమి అన్నట్టు కట్టేవాడిదే తాళి, కట్టిన వాడిదే ఆలి. అలాగా? అయితే ఇది కట్టింది ప్రణయ్. ఇది కట్టిన వాడికి నేను భార్యని. కాబట్టి నువ్వలాంటి ఆశలేం పెట్టుకోకు. పరాయి వాడి భార్యని కోరుకున్న వారంతా ఏమైపోయారో నీతో ఏ చరిత్ర చెప్పలేదా? ఇంకా నీకు ప్రణయ్ దక్కుతాడన్న ఆశతోనే ఉన్నావా ప్రేమ? ప్రణయ్ని స్నేహ చేసుకుంటోంది, శివాగ్ని దగ్గరుండి చూసుకుంటోంది. కాబట్టి ఆ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు.